గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళడానికి దగ్గర రైల్వే స్టేషన్ ఛత్రపతి సంభాజీ నగర్. సిపిఎస్ఎన్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఛత్రపతి సంభాజీ నగర్. ఇవన్నీ అవైలబుల్ ఉన్న ట్రైన్ లిస్ట్ అండి. కాచిగూడ నుంచి మీకు కన్వీనియంట్ ఉన్న టైంని బట్టి బుక్ చేసుకోండి. మనం ఛత్రపతి సంభాజీ నగర్కి వచ్చాం. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోలో కానీ బస్సులు కానీ అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. మన పురాణాల్లో గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి ఒక కథ అయితే ఉందండి. అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం పూజలు, నైతిక కార్యక్రమాలను నిర్వహించేవారు. కానీ వారికి సంతానం లేక బాధపడేవారు. అయితే ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన గుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్యపడనని వాగ్దానం చేస్తుంది. అయితే వివాహం అయిన తర్వాత అక్క చెల్లెలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేణా గుష్మకు మగ సంతానం కలిగింది. కొంతకాలానికి గుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. అయితే చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేక సుదేహ గుష్మ కుమారుడిని చంపి కోనేటిలో పడేస్తుంది. అయితే శివభక్తురాలైన గుష్మ ఇదంతా పరమేశ్వరుని లీల అనుకొని ముక్కోటిని స్తుతిస్తుంది. అప్పుడు అక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్నంతా గుష్మకు వివరిస్తాడు. పరమశివుడు సుదేహను సంహరించడానికి ఉపక్రమించగా వద్దని గుష్మ ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాప పరిహారం కల్పిస్తాడు. అప్పుడు గుష్మ స్వామివారిని తన పేరు మీద అక్కడ కొలువు తీరమని వేడుకుంటుంది. అయితే స్వామివారు అక్కడ స్వయంభూగా కొలువవుతారు. గుషమేశుడుగా వెలిసి పరమేశ్వరుడు అక్కడ నిత్యం పూజలు అందుకుంటాడు. సో ఆ గుషమేశుడే కాలక్రమంలో గ్రిష్ణేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడని అక్కడ స్థల పురాణం. అయితే ఇక్కడ మరొక కథనం కూడా ఉంది. ఒకరోజు శివుడు పార్వతి కామ్యకావనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట. అప్పుడు శివుడు పాతాళం నుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేరుగాంచింది. పార్వతీమాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ కేసరిలను శివాలయ తీర్థంలో కలిపింది. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారైందట. ఆ లింగం నుంచి ఒక దివ్య జ్యోతి ఉద్భవించగా పార్వతీమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో ఉంచి లోక కళ్యాణం కోసం అక్కడ ప్రతిష్ఠించింది. ఆనాటి నుంచి ఆ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడు అనే పేరొచ్చింది. సాక్షాత్తు పార్వతీమాత ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టే ఇంతటి మహత్తు ఏర్పడిందంటారు. పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుకున్న స్థితిలో వేరూల్ గ్రామ పెద్ద పరమశివ భక్తుడైన భోస్లేకు గ్రిష్ణేశ్వరుడి మహిమ వలన ఒక పాము పుట్టలో ఒక పెద్ద నిధి లభించింది. ఆ సంపదతో అతను ఆలయానికి మరమ్మతులు నిర్వహిస్తారు. అంతేకాక శిఖర సింగనూరులో ఒక చెరువును తవ్వించాడని ప్రతీతి. ఆ తర్వాత భోస్లే వంశంలో సాక్షాత్తు భోలానాథుడే జన్మించి ఆ వంశ ప్రతిష్టతను పెంచాడని కథనం. ఈ భోస్లేనే మనవడే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ తర్వాత ఆలయానికి అహల్యాదేవి హోల్కర్ చాలా మరమ్మతులు నిర్వహించారని ప్రసిద్ధి. అయితే ఇక్కడ భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించవచ్చు. గర్భగుడిలోనికి పురుషులు తమ పై వస్త్రాన్ని విడిచి వెళ్ళాలి. ఇదే అండి మన గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క చరిత్ర. మరొక వారం మరొక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్.